ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు. మేము ఆహ్వానించినది మీదటగా ఈ యొక్క సమ్మేళనానికి విచ్చేసి తమ యొక్క శుభ దీవెనలతో పాటుగా ఎన్నో మంచి సందేశాలను ఇచ్చినటువంటి గురువర్యులు తెలుగు మాస్టర్ గారు అయినటువంటి వావిలాల సత్యనారాయణ శాస్త్రి గారికి, అలాగే డ్రిల్ మాస్టర్ గారు ఉన్నం కోటేశ్వరరావు గారికి మనందరి తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు. అట్లాగే గోవిందమ్మ వారికి నేను 1968 సంవత్సరంలో ఇక్కడ జన్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత మరి శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినాను. ఆ తర్వాత మరి ఎవరంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, కానీ వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి కాబట్టి మన కొండేపి పద్మ గారి సలవతోటి వారి యొక్క ఆశీస్సులతోటి నేను మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే యాక్చువల్గా డిగ్రీ చదువుదాం అనుకున్నాను, కానీ డిగ్రీ చదివితే అప్పట్లో మనకి ఉద్యోగాలు మీకు తెలిసే, కాబట్టి అట్ట కాదు, ఈ టెక్నికల్గా పోతే బాగుంటుందని నాకు కొండేపి పద్మ మన బ్యాచ్ మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నాకు గైడ్ చేసి ఈ యొక్క ఒకసారి రమ్మంటున్నారు, ఒకసారి నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు నేను ఉద్యోగం చేస్తున్నానంటే ఆ రోజు మీరు గైడ్ చేయబట్టి, కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే నేను గుంటూరులో ట్రైనింగ్ అయ్యాను, నల్లపాడులో ఈ యొక్క హెల్త్ ట్రైనింగ్ అయ్యాను, మల్టీపర్పస్ హెల్త్ ట్రైనింగ్ అయ్యాను. అక్కడి నుంచి మరి హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండడం జరిగింది. ఆ తర్వాత మరి 89లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఉద్యోగం కూడా మన కాకర్లలో ఉద్యోగం, అంటే హెల్త్ అసిస్టెంట్ అంటారు అప్పుడు, ఆ ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నవంబర్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మన అద్దంకిలో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను పొదిలి, తర్వాత రామకూరు, తర్వాత పేర్లబిట్ట, అట్లాగే రకరకాల గ్రామాల్లో మరి విలేజెస్లో కూడా నేను ఉద్యోగం చేస్తూ సూపర్వైజర్గా మరి మధ్యపాడులో కూడా చేస్తున్నాను. అట్లాగే కరవదిలో, అట్లా ఈ చుట్టుపక్కల విలేజెస్లో కూడా చేస్తూ ఇప్పుడు ప్రస్తుతము నేను కొత్తపట్నం పిహెచ్సి నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా, అంటే గజెటెడ్ అది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా కొత్తపట్నం పిహెచ్సి నందు పనిచేస్తున్నాను. తర్వాత నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి కెనరా బ్యాంకుల మేనేజరు విజయవాడలో పనిచేస్తున్నాడు. అట్లాగే రెండో అబ్బాయి పీసీ హాస్టల్ నడుపుతా ఉన్నాడు హైదరాబాద్లో. ఆ ఇద్దరికి కూడా మ్యారేజ్ అయింది. పెద్ద అబ్బాయికి ఒక అమ్మాయి, అంటే మనవరాలు. తర్వాత చిన్న అబ్బాయి ఇప్పుడే మ్యారేజ్ ఇటీవల అయింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు నా కార్యక్రమం, మా పరిచయ కార్యక్రమం అది. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా వచ్చి మీ కార్యక్రమాలు, అంటే మీరు ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ చదివాను, తర్వాత మనం మ్యారేజ్ ఎవరు చేసుకున్నాం, ఎట్లా మన ప్రస్థానం నడిచింది, అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతూ మరి వరుసగా పిలుస్తూ ఉన్నాను. అంటే ఎవరి ముందు వెనకని కాకుండా పిలుస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ మన బసవాచార్య వస్తున్నాడు. ఎందుకంటే కొంతమందికి ఈ మైక్ తీసుకోవడం కొంతమందికి కొంచెం